10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో నిన్న సుప్రీంకోర్టు దీనిపైన విచారణ జరిపింది. అయితే ఇప్పటికే 8 మందికి స్పీకర్ ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి 8 మందికి కూడా క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే 10 మందిలో ఇద్దరు మిగిలి ఉన్నారో వారిపైన కూడా 3 వారాల్లో కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా అటు స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే ఎవరైతే 10 మందిలో 8 మంది ఉన్నారో వాళ్ళకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాంట్లోనే ఉన్నారంటూ కూడా అటు స్పీకర్ ప్రసాద్ అటు వివరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరైతే మిగిలి ఉన్నారో అటు దానం నాగేందర్ కావచ్చు, అటు కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళిద్దరి పైన కూడా విచారణ జరిపి వాళ్ళపైన కూడా ఏదైతే ఇప్పుడు వివరణ ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు వీళ్ళకి గడువు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా అటు మనం ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి దానం నాగేందర్ కావచ్చు, తను కాంగ్రెస్ పార్టీని వీడానంటూ కూడా రాబోయే బైపోల్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాను కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మాట మార్చి తను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా కడియం శ్రీహరి కూడా కొన్నిసార్లు కొన్ని చోట్ల కూడా తను మాట్లాడుతూ తను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారంటూ కూడా అక్కడక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వీరిద్దరి పైన కూడా ఏదైతే అనర్హత వేటు వేసే అవకాశం ఉంది అని కూడా అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మనం చూసినట్లయితే ఎవరికైతే క్లీన్ చీట్ ఇచ్చారో వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ తరపున ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించాలంటూ కూడా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే మిగిలిన ఇద్దరు ఉన్నారో వాళ్ళు కూడా అటు దీనికి సంబంధించి కూడా ఎవరైతే స్పీకర్ ఉన్నారో స్పీకర్ కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా నిన్న విచారణలో భాగంగా వాదనలు వినిపిస్తూ కూడా ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో స్పీకర్ అటు గడ్డం ప్రసాద్ బిజీగా ఉండడం వల్ల కూడా కొంచెం గడువు ఇవ్వాలంటూ కూడా మార్చిలోపు కూడా దీన్ని ఏదైతే విచారణ జరిపి కోర్టుకి సమర్పిస్తామంటూ కూడా కోర్టుకి చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఇటు పిటిషన్ల తరపున న్యాయవాది కూడా ఇంతవరకు 16 నెలల పాటు కూడా స్పీకర్ దీన్ని అటు తేల్చడం లేదంటూ కూడా అటు కోర్టుకు తెలపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న దీనిపైన విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి వివరణ 3 వారాల్లో ఇవ్వాలంటూ కూడా అటు గడ్డం ప్రసాద్ కూడా అటు స్పీకర్కి ఏదైతే స్పీకర్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళు కూడా అటు క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటూ వాళ్ళ ఏదైతే ఫండ్స్ వెళ్తాయో అవి కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకే వాళ్ళ ఖాతా నుంచి కట్ అవుతున్నట్టు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు కూడా అటు ఏదైతే క్లీన్ చీట్ ఇచ్చారో దాని తర్వాత కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా మిగిలిన ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళ విచారణ కూడా ఈ నెల 18వ తారీఖున కావచ్చు, అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ 18వ తారీఖున జరగబోతుంది, అటు కడియం శ్రీహరి విచారణ అనేది 19వ తారీఖున జరగబోతుంది. ఈ విచారణ తర్వాత కూడా వీళ్ళిద్దరిపైన వేటు పడుతుందా లేదంటే వీళ్ళకు కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారనే క్లీన్ చీట్ ఇస్తారా అనే దానిపైన అయితే ఒక కన్ఫ్యూజన్ నెలకొందనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా ఇప్పటి వరకు చూసినట్లయితే ఏదైతే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు నమోదైందో ఆ తర్వాత కూడా దాదాపుగా 16 నెలలు అనేది కావస్తుంది. ఇప్పటి వరకు కూడా చాలా గడువు తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనిపైన పూర్తిగా వివరణ ఇవ్వాలంటూ కూడా దీన్ని తొందరగా దానికి ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారి విచారణ కూడా పూర్తిగా త్వరగా చేసి వివరణ ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు అయితే తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళామంటూ కూడా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఏదైతే బైపోల్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి దానికి ఎఫెక్ట్ పడుతుందనే నేపథ్యంలోనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ కూడా చెప్పకొస్తున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో అసలు కోర్టుకి ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు, అయితే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి విచారణలో ఈ ఇద్దరి పైన ఎలాంటి వేటు వేయబోతున్నారు, అసలు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపుగా వెళ్ళారా అనే దానిపైన అయితే విచారణ చేయబోతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా మనం ఏదైతే కేసు నమోదైనప్పటి నుంచి కూడా అటు ఫిరాయింపు చేశారన్న నేపథ్యం నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చాలామంది ఎమ్మెల్యేలు కూడా అటు కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడడము వాళ్ళ సభలకు ఏదైతే చర్చలు ఉంటాయో దాంట్లో కూడా పాల్గొంటున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఎవరైతే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటివరకే ఈ క్లీన్ చీట్ ఇచ్చినలో భాగంగా వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ పార్టీలోనే ఉన్నారు. ఫిరాయింపులు ఏ విధంగా చేయలేదంటూ కూడా వీళ్ళకి క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ
పార్టీ ఎమ్మెల్యేలనే తేల్చడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా ఈ ఇద్దరు ఇప్పుడైతే ప్రస్తుతానికి దానం నాగేందర్ కావచ్చు, ఇటు కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళిద్దరి విచారణలో ఏం తేలబోతుంది, వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారా లేదంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా వేటు పడబోతుందా అనే దానిపైన ఈ నెల 18-19 తారీఖున విచారణ తర్వాత తేలబోతుంది. ఒకవేళ విచారణ తర్వాత వీళ్ళు ఫిరాయింపుకు పాల్పడ్డారని తేలినట్లయితే ఏదైతే అనర్హత వేటు అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే వేరే స్టేట్స్లలో కూడా ఇలాంటి ఫిరాయింపులు జరిగిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. వీళ్ళంతా కూడా ఫిరాయింపులకు పాల్పడ్డారు, ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలోకి ఫిరాయింపు చేశారు కాబట్టి ఆ పార్టీకి ద్రోహం చేసినట్లయితే వాళ్ళని ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ప్రకటించి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ బైపోల్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో కూడా కోర్టు జోక్యం చేసుకొని ఒకవేళ విచారణలో భాగంగా ఎలాంటిది 3 వారాల్లో ఏ విచారణ జరగకపోయినట్లయితే కోర్టు కూడా జోక్యం చేసుకొని ఇద్దరిపైన వేటు వేసే అవకాశం ఉందా, ఒకవేళ ఇద్దరిపైన వేటు వేసినట్లయితే మిగతా 8 మందికి కూడా ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా అని కూడా చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా నిన్న జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణలో భాగంగా కూడా అటు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది, ఒకవేళ 3 వారాల్లో కనుక కోర్టుకి ఆ విచారణ జరిపి వివరణ ఇవ్వకపోయినట్లయితే కోర్టు ధిక్కరణ కేసు కింద కూడా మేము దీనిపైన చర్యలు తీసుకుంటామని కూడా అటు స్పీకర్కి కావచ్చు అటు ప్రభుత్వానికి కావచ్చు హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా కొంచెం గడువు కోరినట్టు ఏదైతే ఇప్పటివరకు ప్రభుత్వ తరపున ఉన్నటువంటి న్యాయవాది కూడా సుప్రీంకోర్టుని గడువు కోరడం జరిగింది. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కూడా మాకు కొంచెం గడువు ఇవ్వాలని ఏదైతే విచారణ ఉందో దాన్ని కూడా మార్చిలోపు కంప్లీట్ చేస్తామని అయితే కోర్టుకు వివరించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా చాలా గడువు తీసుకున్నారని దానికి సంబంధించి కూడా 16 నెలల గడువులో 8 మందికి మాత్రమే విచారణ జరిపారు, మరొక ఇద్దరిని ఎందుకు విచారణ చేయట్లేదు అనే దానిపైన కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే నిన్న విచారణలో భాగంగా విచారణ జరుగుతున్న సమయంలో కూడా అటు ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కూడా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చలను కూడా ఆపాల్సిన బాధ్యత మీ ముందే ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ నెల జరగబోతున్నటువంటి ఇద్దరి ఫిరాయింపు ఎమ్మెల్యేల బాధ్యత అనేది స్పీకర్ పైన ఉంది. అటు ఎలాంటి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎలాంటి విచారణ చేయబోతుంది, వీళ్ళు నిజంగానే ఫిరాయింపు ఎమ్మెల్యేగా వేటు వేయబడతారా లేదంటే క్లీన్ చీట్ తీసుకొని మిగతా 8 మంది లాగానే బయటికి వస్తారా అనే దానిపైన అయితే ఒక కన్క్లూజన్ రాబోతుందనే చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.